హరీష్ రాణా అనే 32 సంవత్సరాల యువకుడిని గౌరవంగా చనిపోనిద్దాం అని నిన్నటి దినాన సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ తీర్పునిచ్చింది. భారతదేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారేమో తల్లిదండ్రులు పెట్టుకున్న మెర్సీ కిల్లింగ్ అంటే కారుణ్య మరణము పిటిషన్కి సుదీర్ఘ విచారణ తర్వాత ఆ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత హరీష్ రాణా యొక్క రిపోర్ట్స్ను పలుమార్లు పరిశీలించిన తర్వాత మానవీయ కోణంతో అడుగడుగునా భావోద్రేగాలు ముడిపడి ఉన్న ఈ కేసులో నిన్నటి దినాన గౌరవ సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఇంతకీ హరీష్ రాణా ఎవరు? ఆ యువకునికి ఏమైంది? ఆ తల్లిదండ్రులు ఎందుకు హరీష్ రాణా కారుణ్య మరణం కొరకు అనగా మెర్సీ కిల్లింగ్ కొరకు దాన్నే గౌరవప్రదంగా మరణించడం కొరకు ఎందుకు కోర్టును ఆశ్రయించారు? ఈ విషయాలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హరీష్ రాణా 32 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్లో గజియాబాద్కు చెందిన యువకుడు. అతనికి 20 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు అంటే దాదాపు 13 సంవత్సరాల క్రితం అన్నమాట. అతడు పంజాబ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తలకి వెన్నెముకకు బలమైన గాయాలు తగలడంతో అచేతనమైన స్థితిలో మంచానికి పరిమితం అయిపోయాడు. ప్రముఖ హాస్పిటళ్ళు ప్రముఖ వైద్యులు చికిత్స చేసిన హరీష్ రాణాలో ఎంతమాత్రం మార్పు రాలేదు, ఆ ట్రీట్మెంట్కి స్పందించలేదు. ఈ 13 సంవత్సరాలుగా అచేతనమైన స్థితిలో అనగా బ్రతికున్న నిర్జీవంలాగా పడి ఉన్నాడు. హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేశారు. ఈ 13 సంవత్సరాలు అచేతన స్థితిలో కదలలేని స్థితిలో ఉన్న తమ కుమారుడికి విస్తృతమైన సేవలు అందించారు. మానవీయ కోణంలో ఒక తల్లిదండ్రులుగా తమ కళ్ళ ముందు పుట్టిన బిడ్డ 13 సంవత్సరాలుగా ఆ తల్లిదండ్రులు హరీష్ రాణా క్రమక్రమంగా కుసించుకుపోతుంటే మరి తట్టుకోలేని విషయం కదా. డాక్టర్లు తుది ప్రయత్నాలు చేసి వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ని బట్టి హరీష్ రాణా ఇక కోలుకోవడం కానీ సాధారణమైన స్థితిలోకి రావడం వీలు కాదని డాక్టర్లు చెప్పిన మీదట ఇక చేసేదేమీ లేక 2024 సంవత్సరంలో హరీష్ రాణా తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మా బిడ్డకి కోలుకునే పరిస్థితుల్లో లేడు, పరికరాలతో జీవనాధారమైన పరికరాలతో మేము చికిత్స అందిస్తూ ఉన్నాం, మా బిడ్డ కారుణ్య మరణానికి మీరు అనుమతి ఇవ్వండి అని హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు అందుకు చట్టం పరిమితికి లోనై వీలు కాదని తిరస్కరించటం, ఆ తర్వాత రాణా తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించటం, ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయి సుదీర్ఘమైన పోరాటం తర్వాత నిన్నటి దినాన సుప్రీంకోర్టు ఈ ల్యాండ్ మార్క్ తీర్పిచ్చింది. హరీష్ రాణా సాధారణమైన స్థితికి వచ్చే అవకాశం లేదని మెడికల్ రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి. కేవలం ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందించి హరీష్ రాణా యొక్క జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నారన్నమాట. తమ బిడ్డకు ఎలా అయినా ఈ పరిస్థితి నుండి విముక్తి కలిగించాలంటే మరణం ఒక్కటే అనే తల్లిదండ్రులు ఆలోచించి వారు తీసుకున్న నిర్ణయం. అయితే 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఇదే కారుణ్య మరణాన్ని గురించి. దీన్నే మెర్సీ కిల్లింగ్ అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూతనేసియా అంటారు. 2018లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2018లో
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక వ్యక్తికి, సుదీర్ఘకాలం కోమాలో ఉన్న వ్యక్తికి లైఫ్ సపోర్టింగ్ అనగా వెంటిలేటర్, శ్వాసకు సంబంధించిన మిషన్లు తొలగించటంపై స్పష్టత ఉంది. కాదు, ఇక్కడ రాణా విషయంలో ఫీడింగ్ ట్యూబ్ అనగా ఆపరేషన్ చేసి ఒక ట్యూబ్ను ఆహారవాహికకు అనుసంధానం చేసి ఆహారం ఎక్కించే ప్రక్రియ, దీని గురించి స్పష్టత లేకపోవడం ద్వారా రాణా విషయంలో డాక్టర్లు, తల్లిదండ్రులు అడిగినప్పటికీ కూడా ఈ సాహసం చేయలేకపోయారు. అందుకే తల్లిదండ్రులు చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు పలు దఫాలుగా ఈ కేసును గురించి విచారణ చేయడం, ప్రైమరీ, సెకండరీ రిపోర్ట్స్ను పరిశీలించిన మీదట తల్లిదండ్రులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడడం, నిన్నటి దినాన ఈ తీర్పు వెలువరిచే ప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు కూడా తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. ఎందుకంటే ఇది అడుగడుగున పూర్తిగా భావోద్వేగాలకు, జీవితానికి, సంబంధ బాంధవ్యాలకు, న్యాయానికి, చట్టానికి, సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు, గౌరవ జస్టిస్ జేబీ పార్దివాలా, గౌరవ జస్టిస్ కేవి విశ్వనాథన్ గారి యొక్క బెంచ్ తీర్పునిస్తూ అమెరికా రచయిత మాటల్ని, తీర్పునిస్తూ అమెరికా రచయిత హెన్రీ హార్ట్ బిచ్చర్ యొక్క శ్రేష్టమైన మాటల్ని కోట్ చేస్తూ చెప్పారు. దేవుడు మనకు జీవితాన్నిచ్చి నీకు జీవించడం ఇష్టమా అని అడగడు. ఆయన జీవితాన్ని మనకిచ్చాడు అంటే మనము జీవించాలి. అయితే ఆ జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నది ప్రశ్న అని వారు రాణా విషయంలో తీర్పును వెలువరిస్తూ అతనికి జీవోత్సవంలా ఉంచి ఆహారం అందిస్తూ అతని జీవితాన్ని పొడిగించడం కంటే దాని నుంచి విముక్తి కలిగించి అతనికి గౌరవమైన మరణాన్ని ఇవ్వడం మంచిది అని ఆ తీర్పులో వారు పేర్కొన్నారు. ఈ తీర్పునిచ్చే ప్రక్రియలో గౌరవ సుప్రీంకోర్టు చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంది. ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఇక కోలుకునే అవకాశం లేదా, మెడికల్ రిపోర్ట్స్ ఏం తెలియజేస్తున్నాయి, డాక్టర్స్, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఏం తెలియజేస్తున్నారు, కుటుంబం యొక్క స్థితి, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి, ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు, ఈ మరణాన్ని అనుమతించడం ద్వారా ఎదురయ్యే పరిస్థితులు, ఇవన్నీ పరిగణనలో తీసుకొని సుప్రీంకోర్టు ఈ తీర్పునిస్తుంది. హరీష్ రాణా యొక్క పరిస్థితి కోలుకొని తిరిగి సాధారణమైన స్థితికి వచ్చే అవకాశం లేదు కాబట్టి చట్టానికి లోబడి న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు, వైద్యులు, కుటుంబం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో ఎక్కువగా చర్చలకు దారితీసే అంశాల్లో కారుణ్య మరణం, దాన్నే మెడికల్ పరిభాషలో యూతనేసియా అంటారు. అనగా తీవ్రమైన వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడుతూ తిరిగి కోలుకోలేని అవకాశం ఉన్నవారికి, అచేతనమైన స్థితిలో, శరీరం అంతా కదలేని స్థితిలో, పక్షవాతానికి లోనై ఉన్నవారికి, తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఇక ఆ పరిస్థితి నుండి కోలుకోలేని వ్యక్తులకి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకి, ఇలా ఇక కోలుకోని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కారుణ్య మరణాన్ని అనుమతించడం అన్నది కోర్టు పరిధిలో జరగాల్సిన విషయం. దీని మీద ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే వీటికి అనుమతి ఉంది, కానీ భారతదేశంలో ఈ కారుణ్య మరణానికి, దీన్నే మెర్సీ కిల్లింగ్, యూతనేసియా అంటారు, దానికి అనుమతి లేదు. యూతనేసియా అంటే ఇది ఒక రెండు పదాల కలయిక, గ్రీకు భాష నుంచి ఉద్భవించిన పదం. యు అంటే మంచి అని,
థెనేటస్ అంటే మరణం అని అర్థం. అంటే యూతనేసియా అంటే మంచి మరణం, అంటే బాధ లేకుండా నొప్పి లేకుండా ఆ వ్యక్తికి మరణాన్ని ప్రసాదించటం అని అర్థం అన్నమాట. సాధారణంగా ఇది తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారికి అనుమతించే ప్రక్రియ. అంటే ఇక కోలుకోవడానికి అవకాశం లేదు అనుకున్న వారికి అనుమతించే ప్రక్రియ. యూతనేసియా ప్రధానంగా రెండు రకాలు. ఒకటి యాక్టివ్ యూతనేసియా, ఇది భారతదేశంలో చట్టబద్ధం కాదు. రెండోది ప్యాసివ్ యూతనేసియా. ఇప్పుడు రాణాకు అనుమతించింది ఈ ప్యాసివ్ యూతనేసియా అన్నమాట. యాక్టివ్ యూతనేసియా అంటే డాక్టర్లు, కొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తి యొక్క మరణంతో పాలుపంపులు పొందుతారు. దీనికి భారతదేశంలో చట్టబద్ధత లేదు. ఇక ప్యాసివ్ యూతనేసియా అంటే లైఫ్ సపోర్టింగ్, అంటే జీవనాధారమైన మిషన్ల మీద ఆ వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు వెంటిలేటర్స్, శ్వాస సంబంధమైన సపోర్ట్, ట్యూబ్ ద్వారా ఆహారాన్ని ఎక్కించడం, దీన్ని ఒకదాన్ని ఒకటి క్రమంగా తీసివేయడం ద్వారా ఆ వ్యక్తికి క్రమంగా మరణాన్ని అనుమతించడం అన్నమాట. ఏ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉన్నాడో వాటిని తీసివేయడం, ఇది డాక్టర్ల పర్యవేక్షణలో జరగాలి. దీనికి 2018లో గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిచ్చి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించింది. అయితే ఈ రాణా మరణంతో 2018లో ఇచ్చిన తీర్పుకు మరింత స్పష్టతనిచ్చింది. ఇప్పుడు రాణా విషయంలో తనకు అందిస్తున్న ఆహారపు ట్యూబ్ ద్వారా దాన్ని తొలగించడం ద్వారా క్రమక్రమంగా ఆ వ్యక్తిని మరణంలోకి పంపిస్తారన్నమాట. అంటే ఆ వ్యక్తి తుది శ్వాస ఆపివేయడానికి అవకాశం కలుగుతుంది. అంటే నొప్పి లేకుండా మరణాన్ని అనుమతించడం అన్నమాట. దీన్ని ప్యాసివ్ యూతనేసియా అంటారు. సుదీర్ఘకాలంగా దాదాపు 13 సంవత్సరాలుగా మరి రాణా యొక్క తల్లిదండ్రులు వారి యొక్క దుఃఖం, వారి యొక్క బాధ, వారు అనుకున్న విధానం, మా బిడ్డకు మరణాన్ని అనుమతించడం ద్వారానే మా బిడ్డకు మేము గౌరవాన్ని అందించినట్టు సుప్రీంకోర్టు వారి మనవుని అంగీకరించింది. వారికి అనుకూలమైన తీర్పును గౌరవ సుప్రీంకోర్టు నిన్నటి దినాన వెలువరిచింది. యూతనేసియా అనేది కేవలం వైద్య సమస్య కాదు, ఇది నైతికత, చట్టం, మానవ విలువలు, సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయం. అందుకే ఈ రాణా కేసు భారతదేశంలో చర్చకు దారితీసింది. ప్రాముఖ్యమైన కేసుగా, ప్రత్యేకంగా మానవతా విలువలను స్పష్టంగా ప్రతిబింబించేదిగా, అనగా ఒక వ్యక్తి జీవితానికి ఎంత విలువ ఉన్నదో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తుంది. అందుకే ఈ రాణా కేసు ఇంత బెంచ్ మార్క్ కేసుగా మిగిలిపోయింది. అందుకే ఈ హరీష్ రాణా యొక్క కేసు ల్యాండ్ మార్క్ కేసుగా మిగిలిపోయింది. భారతదేశంలో జీవితము మరియు మరణము హక్కులపై పెద్ద చర్చకు హరీష్ రాణా కేసు దారితీసింది. సుప్రీంకోర్టు గౌరవంతో మరణించే హక్కు, రైట్ టు డై విత్ డిగ్నిటీ, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీన్నే ప్యాసివ్ యూతనేసియా అంటారు. కొన్ని రోజుల్లో ఈ హరీష్ రాణాకు ఆహారానికి సంబంధించిన ఆ లైఫ్ సపోర్ట్ దాన్ని తీసివేయడం ద్వారా మరణాన్ని అనుమతిస్తారు. మరి ఇన్ని సంవత్సరాలు ఆ తల్లిదండ్రులకు ఈ మరణం ద్వారా ఉపశమనం, ఓదార్పు కలగాలని ఆశిద్దాం.